నమస్తే అన్న. నమస్కారం అన్న. సో మీరు వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు, 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, 7 సభ్యుల అత్యున్నత ధర్మాసనం తీర్పిచ్చింది వర్గీకరణని రాష్ట్రాలు చేసుకోవచ్చు అని. మాలల సింహ గర్జన మీరు చూసుంటారు. లక్షలాదిగా జనం హాజరయ్యారు. ఈ లక్షలాదిగా జనం హాజరు కావడానికి మందకృష్ణ మాదిగ చేసిన స్టేట్మెంట్స్ వాళ్ళని దూషించిండానో లేకపోతే విమర్శించిండానో, మాకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నడిపిండానో, వాళ్ళు కొంత ఇగో హట్ అయ్యి లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్ని లక్షల మంది హాజరైనని మీకేమైనా అనిపిస్తున్నదా? మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాట్లాడినా సత్యమే మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ మీద జరిగినటువంటి అనేక ప్రక్రియల్లో ఎవరైతే తమ మనసులో మనవాదాన్ని నింపుకొని మాటల్లో అంబేద్కరిజం చెప్పుకుంటూ వచ్చారో వాళ్ళ నిజ స్వరూపాన్ని మందకృష్ణ మాదిగ గారు బయట పెట్టారు. దానికి అనుగుణంగానే నిన్న మీటింగ్ జరిగింది. అన్ని లక్షల మంది వచ్చి మీటింగ్ పెట్టడం ద్వారా వాళ్ళు సాధించింది ఏమిటి? మాలలు మనువాదులుగా మరోసారి ఈ సభ ద్వారా రుజువు చేసుకున్నారు. మొత్తం మాలలందరినీ మనువాదులు అంటే ఇక్కడ మనం మీటింగ్కి వచ్చిన వాళ్ళ గురించి, మీటింగ్ ఆర్గనైజ్ అయిన వాళ్ళ గురించి, మీటింగ్లో మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళమే మనవాదులు అంటున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సభ జరిగింది. మాట్లాడిన వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితుల విభజన జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడిండు. ఏదో రకంగా వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. మేము మొదటి నుండి ఏమంటున్నామంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే మాలలు మనువాదులని మేము భావిస్తున్నాం. అదే మాట మందకృష్ణ మాదిగ గారు గతంలో చెప్పారు. ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు. మొత్తం మాల సామాజిక వర్గాన్ని అంతా మేము మనువాదులు అనట్లేదు. ఎవరైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు చేపడుతున్నారో వాళ్ళని మేము మనువాదులుగా చూస్తున్నాం. నిన్న జరిగిన సభ ద్వారా మరొకసారి వాళ్ళు మనువాదులను రుజువు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కూడా అదే చెప్పిండు. గతంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్లు సాధిస్తున్న క్రమంలో కొంతమంది ఈ రిజర్వేషన్లు వద్దు, ఈ రిజర్వేషన్ల ద్వారా సమాజం చీలిపోతుందని చెప్పేసి మాట్లాడితే ఆనాడు ఆ రిజర్వేషన్లు అడ్డుకున్న వాళ్ళని వాళ్ళు మనవాదులు అంబేద్కర్ ప్రకటించారు. ఇవాళ ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్నాయి, అన్ని కులాలకు అందాలని చెప్పేసి మేము మాట్లాడుతూ మేము పోరాటం చేస్తున్నప్పుడు అందరికీ రిజర్వేషన్ అందకుండా ఇవాళ అడ్డుపడే చర్యలు మాలలోని కొంతమంది స్వార్థపరులు. ఈనాడు అంబేద్కర్ గురించి మాట్లాడిన మందకృష్ణ ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి, అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు ఏనాడు అంబేద్కర్ని గురించి మందకృష్ణ మాట్లాడలే. అంబేద్కర్ విధానాలని ద్వేషిస్తాడు మందకృష్ణ. ఇవాళ ఏదో ఆయన మేము ఇలా మీటింగ్ పెట్టినామని అంబేద్కర్ని మందకృష్ణ ద్వేషిస్తాడని మేము మాట్లాడినాం కాబట్టి ఇవాళ అంబేద్కర్ని ప్రధానంగా సెంటర్గా చేసి మందకృష్ణ మాట్లాడుతున్నది వాళ్ళ విమర్శ. అసలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం, ఎంఆర్పీఎస్ ఉద్యమం మందకృష్ణ మాదిగ గారు ప్రారంభించిందే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి? ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాలనే కదా అంబేద్కర్ ఉద్దేశం. అదే కదా రిజర్వేషన్ పొందుపరిచింది. మరి వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ గారు నడపడం అంటే అంబేద్కర్ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం కాదు కదా. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరింత బలపరిచే చర్య తప్ప బలహీనపరిచే చర్య కాదు కదా. ఈ 30 సంవత్సరాలలో మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ గురించి చేసినంత ప్రచారం మాలలో ఎవరు చేయలేదు. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మందకృష్ణ మాదిగ గారు తీసుకెళ్ళినంతగా ఎవరు తీసుకెళ్లలేదు. ఆ విషయంలో మందకృష్ణ మాదిగ గారిని శంకించడం అనేది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ అవగాహన లోపం, అవగాహన రాహిత్యంగానే మేము భావిస్తున్నాం. ఉదాహరణకు ఇవాళ పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. మరి ఆనాడు వీళ్ళందరూ ఎక్కడ పోయిండ్రు? ఎవరు రాలేదు కదా, దొరకు భయపడి ఇంట్లో పడుకున్నారు కదా. మరి ఆనాడు మందకృష్ణ మాదిగ కదా దళిత గిరిజన బహుజన సమూహాన్ని ఏకం చేసి పోరాటం చేసింది. అంబేద్కర్ ఇంటి మీద రాజగృహం మీద దాడి జరిగింది కరోనా కాలంలో. మరి అంబేద్కర్ రాజగృహం మీద దాడి జరిగినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది మందకృష్ణ మాదిగ గారే కదా. ఇట్లా అంబేద్కర్ సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెప్పేసి మాట్లాడిన, రాజ్యాంగం రద్దు చేయాలని మాట్లాడినాడు. మరి ఆనాడు పోరాటం చేసింది ఎవరు? ఆనాడు కూడా మందకృష్ణ మాదిగ గారే పోరాటం చేసింది కదా. అందులో చెన్నయ్య గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు సభ్యుడిగా ఉన్నాడు కదా ఆనాడు రాజ్యాంగ పరిరక్షణ వేదికలో. దానికి నాయకత్వం వహించింది మందకృష్ణ మాదిగ కదా. గత 30 సంవత్సరాలుగా అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని లేదా అంబేద్కర్ ఆశయాల సాధన వైపే ఎంఆర్పీఎస్ ఉద్యమం ముందుకెళ్ళింది. తద్వారా మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఆలోచనలను అమలు చేయడానికి తన వంతు ప్రయత్నం తన చిత్తశుద్ధిగా చేసుకోవడం జరిగింది. కాబట్టి మేము అంబేద్కర్ గురించి మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు కానీ, ఎంఆర్పీఎస్ ఉద్యమం కానీ అంబేద్కర్ ఆలోచన విధానం కట్టుబడి ఉన్నది. కొత్తగా మేము వాళ్ళు వాళ్ళు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు తప్ప మేము కొత్తగా అంబేద్కర్ ఎత్తుకునేది కాదు. సో నిన్నటి మీటింగ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు అంటే ఈ మీటింగ్ తర్వాత మనకి వర్గీకరణ జరగడానికి ప్రభుత్వాలు కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. వాళ్ళ బల ప్రదర్శన అనుకోవచ్చు, లేకపోతే ఆ జనాన్ని చూసో, లేకపోతే వాళ్ళు మాట్లాడిన స్పీచ్లు చూసో రేపొద్దున మనకు రాజకీయంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఒక వర్గం ద్వారా అని భావించి
వెనక్కి తగ్గకపోయినా వాళ్ళు సైలెంట్గా ఉంటే అయిపోతుంది, మీ ఆశయం నెరవేరదు. అది ఆ భయం ఏమైనా మీకు కనిపిస్తున్నదా? మేమేం భయపడం. ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైనది, ధర్మమైనది, సత్యమైనది. సత్యం గెలిస్తే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది, ఎస్సీ వర్గీకరణ గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది, ఎస్సీ వర్గీకరణ గెలుస్తుంది. వాళ్ళ గుంట నక్కుల అరుపులు విని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకపోతుంది అని చెప్పేసి మేము భావిస్తలేము. వాళ్ళ జనాభాతో పోల్చుకుంటే మాదిగల జనాభా ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేసుకోవద్దని మేము నమ్ముతున్నాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ విధానపరంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడే కాదు, మొదటి నుండి అనుకూలంగా ఉన్నది. 1975లో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే ఉషా మేరా కమిషన్ చేసింది సోనియా గాంధీ గారే. అంటే తద్వారా ఆమె ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఉన్నట్టు రుజువు చేసుకుంది. రాహుల్ గాంధీ గారు 2018 ఎన్నికల సమయంలో గద్వాల సభలో బహిరంగంగా చెప్పిండు, ఎస్సీ వర్గీకరణ మా పార్టీ కట్టుబడి ఉంది, మేము అధికారానికి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు మందకృష్ణ గారు పోయి కలిసిన సందర్భంలో కూడా వర్గీకరణ మీద ఆయన హామీ ఇచ్చిండు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ డిక్లరేషన్ను ఆయన రిలీజ్ చేసిన అందులో మొదటి అంశమే ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నది. ఆ తర్వాత ఆయన సొంత రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ వేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ విధానపరంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడి ఉంది. సోనియా గాంధీ గారి నుండి మొదలుకుంటే నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు అందరు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మాలలు తాత్కాలికంగా కొంత అడ్డుకోగలుగుతుందని దీన్ని శాశ్వతంగా నిలిపేసే కుట్రలు అయితే ఎట్టి పరిస్థితులు నిలబడవు. కంపల్సరీ వర్గీకరణ జరిగి తీరుతుందని మేము నమ్ముతున్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అయితే వెనుకపోవడానికి మేము నమ్ముతున్నాం. మీరు ఎట్లాగైతే మాదిగల ఓట్లు దూరం చేసుకుంటుందా అని కాంగ్రెస్ని అడుగుతున్నారో, ఇంకో పార్టీని అడుగుతున్నారో, మాలలు కూడా అదే అడుగుతున్నారు. చేస్తారా మీరు చేయండి, మా ఓటు బ్యాంక్ మీకు వద్దా అని వాళ్ళు అడుగుతున్నారు. సో దెన్ ఈ ఊగిసలాటలో అసలు ఎందుకు అని కాలయాపన చేసే ఆలోచనే ప్రభుత్వాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చేమో. కాలయాపన చేస్తే ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకే నష్టం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో ప్రజలు చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదిక మాట్లాడిన విషయం చూసిండ్రు. 30 సంవత్సరాల పోరాటం చూసిండ్రు. ఇవాళ ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైతే మాల సింహగర్జన సభ పెట్టిందో, సింహగర్జన సభకు మాలేతరులు ఏదైనా సామాజిక వర్గం పోయి ఆ మీటింగ్ లో ఉందా? పోనీ మాల ఉపకులాలని వచ్చిందా? మాది ఉపకులాలు వచ్చారా? ఎస్సీలోని ఎక్సెప్ట్ మిగతా 55 కులాలు ఎవరైనా వచ్చారా? ఏదైనా రాజకీయ పార్టీ వచ్చిందా? ఏదైనా ప్రజాసంఘం వచ్చిందా? రాలేదు. సమాజం మొత్తం ఎస్సీ వర్గీకరణ ఉద్యమంతో ఉన్నది, ఎంఆర్పీఎస్ ఉద్యమంతో ఉంది. ఎస్సీలోని మెజార్టీ కులాలు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వల్ల ఒక మాదిలకే నష్టం కాదు కదా, మిగతా 57 కులాలు కూడా నష్టం కదా. ఒక మాదిలతో పాటు మిగతా 57 కులాల యొక్క ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి కదా, అందరికి న్యాయం చేసే విధంగా రావాలి కదా. ఒక కులాన్ని కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టుకొని 58 కులాలను దూరం చేసుకుంటుందా, లేదా అందరికి సమన్యాయం చేసే వర్గీకరణ చేసుకుంటుందా అనే విషయం కాంగ్రెస్ తెలుసుకోవాలి. ఒకవేళ ఈ విషయంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ వెనక్కపోతే మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు